మీ పేరు సార్? నా పేరు నరసయ్య. ఏం చేస్తుంటారు? నాది బిజినెస్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఇప్పుడు కేసీఆర్ పరిపాలన అంటే ఆయనది రియల్ ఎస్టేటు అది ఇది ఏదేదో హంగామాలు బాగానే నడిచినాయి అప్పుడు. ఇప్పుడు కేసీఆర్ ఈయన రేవంత్ రెడ్డి వచ్చినాక బిజినెస్ మొత్తం అదైపోయింది. ఫ్రీ బస్సు అన్నాడు. ఫ్రీ బస్సులో ఏమైందంటే లేడీస్ మొత్తం ఊర్లలో మొత్తం సిటీకి వచ్చేసి వాళ్ళ అనుకూలంగా వాళ్ళు అది చేసుకొని పోతున్నారు. ఊర్లలో వ్యాపారాలు లేవు, వ్యాపారాలు మొత్తం క్లోజ్ అయినాయి. దానివల్ల మాకైతే అంత అది లేదు. మరి వ్యాపారాలు అయితే క్లోజు, ఆన్లైన్ మంచి చెడ్డ దానివల్ల మాత్రం చాలా ఇబ్బందిగా ఉంది. అన్ని షాపులు మూసుకుంటున్నారు. ఇది మాకైతే ఇబ్బందికరంగానే ఉంది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పాలనపై అభిప్రాయం అంటే అంతా హంగామా ఉంది. వాళ్ళు చేసిన కొన్ని పనులు ఉన్నాయి. ఉచిత పథకాలు అవన్నీ చేసి ఇవన్నీ రైతు బంధు అవన్నీ ముసలోళ్ళకు మంచి వచ్చేటో ముసలోళ్ళకు వాళ్ళకి మంచిదే. ఈ రైతు 100 ఎకరాలకి ఇవ్వడం, 50 ఎకరాలకి ఇవ్వడము, ఈడ దోషి వానికి పెట్టడం. 100 ఎకరాలోడు వాడు భూస్వామి, వాడేమో హైదరాబాద్ ఉంటాడు, వాని పిల్లలు అమెరికాలో ఉంటారు, వాళ్ళ అకౌంట్లలో పైసలు పడతాయి. నమస్తే సార్. చెప్పండి. మీ పేరు సార్? రవికుమార్. ఏం చేస్తుంటారు సార్? నేను ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తాను. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? చాలా మంచిగా ఉంది. నాకు కేసీఆర్ పాలన నాకు ఇష్టం లేదు. వాళ్ళ కాంగ్రెస్ పాలన చాలా బాగుంది, చేయాలి అలాగే. ఎందుకంటే వీళ్ళు మోసపూరితంగా పాలన చేశారు. ఎవరు? కేసీఆర్ వాళ్ళు. నాకు ఇష్టం లేదు, మంచిలే. అంతా మబ్బగించి అంతా అది ఇస్తా ఇది ఇస్తా అని చెప్పి మబ్బగించి చేసిరు. అది వేస్ట్ పాలన, అవసరం లేదు. ఏదైనా సరే మంచి ప్రభుత్వం రావాలి, మంచి పాలన రావాలి, పేదవాళ్ళకి మంచి అనుగుణంగా ఉండాలి, వాళ్ళకు ఒక మంచి పాలన ఇవ్వాలి. నమస్తే సార్. నమస్తే, చెప్పండి. మీ పేరు సార్? సైజులో. ఏం చేస్తుంటారు సార్? ఆటో డ్రైవర్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఆ పాలన అంటే ఇప్పుడు కరెంటు బిల్లు ఫ్రీ వచ్చింది, ఆడోళ్ళకి బస్ ఫ్రీ మంచిగానే ఉంది. ప్రస్తుతానికి మళ్ళీ వచ్చే ఇందిరా మిల్లులు కూడా వచ్చేస్తున్నాయి. దాని పాలన వరకు అయితే ఓకే. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పాలన అంటే అది కూడా మంచిగానే ఉంది, కాకపోతే కొన్ని విషయాలలో మార్పులు చేర్పులు అనేది జరిగినాయి.